జనసేన పార్టీలోకి వచ్చారు. ఇక్కడైనా విలువ ఉంటుందా? 100% ఉంటుంది అనుకున్నా. ఈ రోజుకైతే ఉంది. ఈ రోజుకైతే ఉంది. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో పార్టీ విక్రమ్ మీద నడుస్తుంది. కోడుమూరు కాన్స్టిట్యున్సీలో అన్ని రకాలుగా పార్టీ విక్రమ్కి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. పార్టీ డెవలప్మెంట్ చేయడానికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. పార్టీ క్యాడర్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చింది. అన్ని రకాలుగా విక్రమ్కు ఏది కావాలంటే విక్రమ్ ఐడెంటిటీకి ఎక్కడ కూడా పొరపచ్చు కూడా మచ్చ లేకుండా విక్రమ్ ఆత్మగౌరవం కాపాడేటట్టు పార్టీ నాకు ఇచ్చింది. అన్న అసలు జనసేన పార్టీలోకి రావాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది? మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఎవరు రమ్మని పిలిచారు? మనం ఎప్పుడైతే ఇక్కడ స్థానం లేదనుకున్నామో ఇంకా మనసు చంపుకోలేకపోయినాము, ఆలోచించినాం. నెక్స్ట్ స్టెప్ ఈసారి తీసుకున్న నిర్ణయం, మనము ఒక ఫైర్తో పోతాం. మనం ఎంచుకున్న నాయకత్వం కూడా అంతే ఫైర్తో ఉండాలనుకున్నాం. మనం ఎంచుకున్న నాయకత్వం కూడా పోరాట ప్రతిమ కలిగిన నాయకత్వం ఉంటే మన యొక్క బాధలు అర్థమవుతాయి అనుకున్నాం. ఆల్టర్నేట్ ఏముంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు యువతగా నాకైతే జనసేన గట్టి కనపడింది. పవన్ కళ్యాణ్ గారి పోరాటం, ఆయన కూడా 10 ఏళ్ల పోరాట విధానం, అన్నిటిని తట్టుకొని నిలబడుకొని నిలదొక్కున్న విధానం నాలాంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆకర్షితులను చేస్తారు. ఆ క్రెడిబిలిటీ చాలా మంది అంటారు నిలకడలేని తత్వం అని. ఆయనకు నిలకడ ఉంది కాబట్టి పార్టీని రోజు ఒక ఎమ్మెల్యే పోయినా కూడా 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఆయన అది బయటపడకుండా ఆయన ఏదైతే పోరాటం చేసిన విధానం నాకు నచ్చింది. నేను కూడా ఆకర్షితులైన ఈ టైప్ ఆఫ్ పోరాటం కలిగిన ఒక పార్టీ మనకు ఉన్నప్పుడు మన యొక్క కష్టం కూడా నాయకుడు అర్థం చేసుకోగలిగింది. ఆ నాయకుడు అర్థం చేసుకుంటాడనే విధానంతోనే ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ విధానం లైన్ ఉంటేనే బాగుంటుంది అనుకున్నాం. పార్టీలోకి వచ్చింది.